హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కరివేపాకు రెమ్మలను కడిగి తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. 4 ఆలునైతే కట్ చేసి పెట్టుకున్నాను. 5 టమాటాలని కట్ చేసి తీసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసాను 1/2 టీ స్పూన్. అవి బాగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు రెమ్మలను అలాగే పచ్చిమిర్చినైతే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా ఫ్రై కావాలి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఆయిల్లో మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై కానివ్వాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపునైతే వేసుకొని కలుపుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలని, టమాటో ముక్కలని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ నైతే ఇప్పుడే వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, చిటికెడు మెంతుల పొడి అయితే వేసుకోవాలి. ఈ మెంతుల పొడి, జీలకర్ర పొడి వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ప్లేట్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కారం 2 స్పూన్స్ కారం వేసాను. కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి అయితే నేను ముందుగానే సిద్ధం చేసుకున్నాను. అది కూడా వేయాలి. ఈ పొడి వేయడం వల్ల మంచి గ్రేవీగా ఉంటుంది. చపాతీకైనా అన్నంకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, రెడీ. ఎంతో రుచికరమైన ఆలు టమాటో కర్రీ రెడీ. ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.